సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల ఎంపీలు పనితీరు మార్చుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లకపోతే చర్యలుంటాయంటూ చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వచ్చే నెల 2వ తేదీ నుంచి సుపరిపాలన పేరుతో పాదయాత్ర చేస్తామంటోన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ పార్టీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా జూలై 2వ తేదీ నుంచి కూడా టీడీపీ చేస్తున్న అభివృద్ధి, అదే పేదలకు ప్రజలకు అందిస్తున్న పథకాలు, వీటన్నిటిని కూడా గడప గడపకు వెళ్లి ఖచ్చితంగా అందజేయాలని చెప్పేసి కూడా చెప్పారు. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా సంవత్సరం నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు ఒకవైపు, నాయకులు ఒకవైపు, మరోవైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒకవైపు, ఈ మూడు కూడా ప్రధానంగా చూసుకుంటారు. అంటే అభివృద్ధి వైపు ఎక్కువ వెళ్ళడం మూలంగా కూడా నాయకులకి, కార్యకర్తలకి దూరం అయిపోతున్నారనే భావన కూడా ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం? దీన్ని, ఆ భావనని, ఆ వ్యాక్యూమ్ ని కూడా చేయడానికి ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇది ఈసారి 4వసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సంవత్సర కాలం సుపరిపాలన సాగిన తర్వాత తొలి అడుగు ఈ కార్యక్రమాన్ని సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పెట్టారు. 4 అంటే 4.1 అని అక్కడ నంబర్ వేయడం జరిగింది. 4 అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. 1 అంటే సంవత్సరం గడిచింది కాబట్టి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కార్యకర్తతో సమానంగా పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చామో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. వాళ్ళ ఆలోచన, భావోద్వేగం మొత్తం కూడా మనం చేసి ఇచ్చిన హామీలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎక్కడ కూడా తప్పటడుగు వేయకుండా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో ఉండాలి. జవాబుదారీతనం అంటే ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు మధ్యన ఒక కనిపించని గ్యాప్ అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. ఇందాక కూడా అదే చెప్పడం కూడా జరిగింది. ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకునేందుకు ఎలాగా జవాబుదారీతనం కార్యకర్తతో, నాయకులతో పెంచుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే నరసరావుపేట నేను ఒక డాక్టర్గా ఎమ్మెల్యే అయ్యాను. అనునిత్యం కూడా ప్రజల్లో ఉంటాను. ప్రజలకి తాగునీరు కావాలన్నా, కాలువలు శుభ్రం చేయాలన్నా, రోడ్లు శుభ్రం చేయాలన్నా నాకే ఫోన్ చేస్తారు. నేనే దగ్గరుండి అన్ని దగ్గరుండి కార్యక్రమాలు చేస్తాను. అంటే ఒక ఎమ్మెల్యేకి, కార్యకర్తలకి, నాయకులకి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. అందరం కూడా అనుసంధానంగా ఉండే ఒక సామాన్యమైన కార్యకర్తలకు ఎమ్మెల్యే ఉంటే మనతో పాటు కార్యకర్తలు కూడా మమైకం అయిపోయి ప్రతి కార్యక్రమాన్ని చేస్తారు. మీరు పోయినసారి చూసారు, మహాశివరాత్రి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేశాము. గడిచిన 5 ఏళ్లుగా మరి కోటప్పకొండ మొత్తం కూడా అపరిశుభ్రంగా ఉంటే దాన్ని మొత్తం కూడా బాగు చేసి రోజుకి 300 మంది కార్యకర్తలతో 20 రోజులు పనిచేయడం జరిగింది. అదేవిధంగా రేపు జూన్ 6వ తేదీన మరి తొలి ఏకాదశి కార్యక్రమం, మొట్టమొదటి తొలి పండుగ రైతుల పండుగ. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి మరి గడిచిన 2 రోజులుగా గిరి ప్రదక్షిణ రోడ్డుని కానీ, మరి కోటప్పకొండ మెట్లను కానీ శుభ్రం చేయడం జరిగింది. ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకు కూడా. దీని ద్వారా ఎటువంటి మెసేజ్ మీరు ప్రజల వద్దకు తీసుకెళ్లాలి, 2వ తేదీ నుంచి కూడా గడప గడప తిరగాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు. ఎటువంటి విధానాలను అవలంబించారు? అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలిడుగు అనేది ప్రతి వ్యక్తి కూడా మరి మీడియాలో చూస్తున్నారు. ఇవాళ అంటే ఏ విధంగా దశాదిశ నేర్పుతున్నారో అదే విధంగా వాళ్ళు కార్యకర్తలు కూడా ఒక ఎమ్మెల్యేని కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పని ఉంది, మనకి మీరు చేయాలి, ఏ విధంగా చేద్దాం మనం అని ఆలోచన చేస్తుంటారు. నా జీవితం మొత్తం కూడా ఈ ప్రజల కోసం అంకితం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని కానీ, పోలవరాన్ని కట్టడానికి కూడా పూర్తిగా బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు కూడా తండ్రి అడుగుజాడలు నడుస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి వారిచ్చిన ప్రతి కార్యక్రమం, వారిచ్చిన ప్రతి అడుగు మేము వాళ్ళతో నడుస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని చెప్పి రాజ్ న్యూస్ ఛానల్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రజలకు జవాబుదారీతనం పెంచాలి, నాయకులకు, కార్యకర్తలకు మధ్యన ఏదైతే గ్యాప్ ను తగ్గించి మరింతగా బాధ్యతలు పెంచే దిశగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కూడా ప్రజల వద్దకే వెళ్ళాలి. చేసిన ఇప్పటి వరకు కూడా అమరావతికి కానీ, ఏపీ ప్రభుత్వానికి కానీ దీని ద్వారా ప్రజలకు చేస్తున్న ఏదైతే పథకాలను కూడా అందించాలని దృక్పథంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, మంగళగిరి.